హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ఎల్జీటీవీ లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలని మనం చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా మహాత్మా గాంధీ బంధువు. దేశంలోని ప్రఖ్యాత న్యాయ నిపుణుల్లో బి సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జాతీయ స్థాయిలో విపక్ష కూటమి కీలక నిర్ణయం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జాతీయ స్థాయిలో విపక్ష కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు. సో మొత్తానికైతే విపక్షాల ఉపరాష్ట్రపతిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అందరు కలిసి ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా. సో ఉన్నటువంటి తను ఏ విధంగా పార్టీ ప్రతిష్టను, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో చూసుకోవాలి. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించండి. బట్టి విక్రమార్క. రాష్ట్రంలో పలు చోట్ల టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు ఏర్పాటు నిర్లక్ష్యంతో విద్యుత్ ప్రమాదాలు. హైదరాబాద్ రామంతపూర్లో 5 మృతికి. రోడ్డుకు అడ్డంగా లాగిన కేబుల్ తెగి విద్యుత్ లైన్లపై పడటమే కారణమని చెప్పేసి ఈనాడు మనం చూసుకోవచ్చు. మనం జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో 6 చనిపోయినారు. హాస్పిటల్లో ఒకరు చనిపోయినట్టుగా మనం చూడొచ్చు. సో ఇటకెళ్ళకి ఈనాడు స్తంభాల మీద చూడొచ్చు మనము వైర్లు కుప్పలుగా వైర్లు ఉంటాయి. అసలు ఏ వైర్ ఏందో తెలియదు. ఈనాడు కేబుల్ వైర్లు అని చెప్పేసి, ఈ ఇంటర్నెట్ వైర్లు అని చెప్పేసి, కరెంట్ వైర్లు అని చెప్పేసి ఈనాడు ఈ విధంగా ఉండడంతోనే అక్కడ పోయేటటువంటి వాహనాలకు కూడా తాకి షార్ట్ సర్క్యూట్తో కారణంగా వాహనదారులు చనిపోవడం, కింద పడితే ఆ కింద పాదచారులు కూడా చనిపోయినటువంటి సంఘటనలు మనం చూడొచ్చు. కాబట్టి సో అసలు దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా నిర్మూలించాలి? ఒక కరెంట్ వైర్ పోల్స్లకి తాకి గతంలో మనం డీసీఎంలు, గడ్డి వాములు తాకి డీసీఎం తగలబడడం, వెహికల్స్ తగలబడడం, ట్రాక్టర్లు తగలబడడం, సో గూడ్స్ వెహికల్ తగలడంతో ఉన్నటువంటి ఆ వాహనాలు తగలబడి దాంట్లోనే డ్రైవర్లు చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. కాబట్టి సో దీనికి ఏ విధంగా చెక్ పెడితే బాగుంటుందని చెప్పేసి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతాను. ఇటకెళ్ళకి అయితే వెంటనే తొలగించండి కేబుల్ వైర్లని అని చెప్పేసి బట్టి విక్రమార్క. కేబుల్ వైర్లు దాకి కరెంట్ వైర్లు దాకి ఇబ్బంది పడ్డటువంటి ప్రస్తుతం. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద కరెంట్ వైర్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది అని చెప్పేసి కేబుల్ వైర్ల మీద వేసిరనమాట. మొత్తం మీద ముచ్చట మొత్తానికి వస్తే కేబుల్ వైర్లను తొలగించినట్టు, కేబుల్ వైర్ల మీద బరువు వేసినట్టు క్లారిటీ. కాలిఫోర్నియా ప్రమాదంపై గవర్నర్ ట్రంప్ పాలన యంత్రాంగం మధ్య మాటల యుద్ధం. అక్రమ వలసదారులకు లైసెన్స్ ఇచ్చి అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నారని ట్రంప్ కార్యాలయం. ట్రంప్ హయాంలోనే ఆ డ్రైవర్ అమెరికాకు వలస వచ్చేటట్టు తిప్పికొట్టిన గవర్నర్ రాంగ్ యూటర్న్ తీసుకుంటూ ప్రమాదానికి కారణమైన భారత సంతతి డ్రైవర్. దానికైతే అక్కడ కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి, మన భారతీయులు చనిపోవడం జరుగుతూ ఉంది. సో దాని మీద ఈ విధంగా వస్తుంది. అసలు చచ్చిపోయినవాడు చచ్చిపోవంగా ఇక వీళ్ళదే ఉంటుంది అనమాట కథ. మొత్తం లొల్లి పంచదంట. మీరంటే మీరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్టు ఉంటుంది ముచ్చట. శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల సుకేసుల ప్రాజెక్టు నుంచి 3,38,218 క్యూసెక్కులు చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 స్పిల్వే గేట్లు ఎత్తి 3,04,609 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద 10 గేట్లు శ్రీశైలం జలాశయం నుంచి ఆ నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తూ మనం చూడవచ్చు. అమెరికా ద్వంద్వ వైఖరి బయటపడింది. మేము పోటీ పడుతున్న ప్రతి రంగంలో వారు అడ్డు పుల్లలు వేస్తున్నారు. అమెరికా గురిపై గుచ్చుకునేది మరొకరికి. ఇది వ్యాపారం అన్నట్టు వేస్తున్నారు అన్నమాట. పరిస్థితి ఎలా మారిందంటే ఆ తర్వాత భారత్పై గురిపెట్టి అమెరికాలో 6,000 మందికి విద్యార్థి వీసాలు రద్దు. భారత్ సంబంధాలను నాడు దెబ్బతీసిన సూపర్ 301. ఈ మిత్రుడు స్నేహితుడు అని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఈనాడు భారతీయుల మీద మొత్తానికి కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు. మరి నరేంద్ర మోడీ దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి. మోడీ అంటే భయమా లేక భక్త? పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పత్తా లేకుండా పోయారు. తెలంగాణకు యూరియాను మోడీ అడ్డుకుంటున్నారన్న రేవంత్. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించడం లేదని ఆవేదన. మోడీ భజనలో తెలంగాణ కేంద్ర మంత్రులు బిజీ అని విమర్శ. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి కూడా ప్రజలు ఓట్లేసి ఎంపీలను గెలిపించుకున్నారు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు ప్రస్తావన తీసుకురావాలి. అందరూ కలిసికట్టుగా ఉంది పార్లమెంట్లో.
ఇక్కడ రైతాంగానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏదైనా సరే ఖచ్చితంగా ప్రశ్నించాలి. దేశానికి ప్రధాని కావచ్చు, కానీ నాడు ఏం మాట్లాడకుండా ఉండి దాంట్లో కూర్చొని పోయి ప్రజలు ఓట్లు వేసింది. సమస్యలను లేవనెత్తలాడా, సమస్యలపైన పోరాడి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలి. కాళేశ్వరం కమిషన్ నివేదిక హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు. పీసీ ఘోష్ కమిషన్ కు విచారణ అర్హత లేదన్న కేసీఆర్. మొత్తానికైతే దానికి అసలు విచారణ చేయడానికి అర్హతనే లేదని చెప్పేసి కేసీఆర్ చెప్పుకొచ్చారు అనమాట ముచ్చట. ఇన్ని రోజులు లాగా తీసుకొచ్చారు దీని విచారణ దానికి అసలు విచారణ చేసే అర్హతనే లేదు పీసీ ఘోష్ కమిషన్కి అంటున్నాడు. ఎట్లా చూడు కథ. విచారణ చేసిన వాళ్ళనే వాళ్ళ మీద మేము విచారణ చేస్తామని చెప్పేసి కేసీఆర్ అంటున్నా. అంటే ఇక అట్లుంటుంది కేసీఆర్ కాక పని. యూరియా సమస్యపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వారితో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఇక ఏపీకి ఒకలాగా తెలంగాణకు ఒకలాగా ఉందని చెప్పేసి విమర్శిస్తున్నారు అనమాట. మొత్తం ఓ వ్యక్తి తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఇస్తున్నాడు, పేరు చెప్పొద్దన్నాడు సీఎం చంద్రబాబు. ఎందుకు చెప్పొద్దన్నాడు అంటే గీత బంగారం ఎట్లా ఇస్తున్నా అని చెప్పేసి రిటర్న్ మళ్ళీ ఐటీ దాడులు ఇవన్నీ జరుగుతాయి. అంతర్గతంగా ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఇంత బంగారాన్ని శ్రీవారికి ఇస్తున్నారు అంటే ఆయన ఎంత కుబేరుడు, ఎట్లా ఆస్తులు సంపాదించుడు, మళ్ళీ విచారణ కొనసాగుతుంది. ఆయన మీద టార్గెట్ ఉంటుంది. ఇట్లుంటుంది అనమాట ముచ్చట. P4 పై సీఎం సమీక్ష సమావేశం. మంగళగిరిలో P4 సభ హాజరైన సీఎం చంద్రబాబు ఓ అజ్ఞాత భక్తుడి గురించి వెల్లడించిన వైనం. వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు అత్యంత భారీ విరాళాన్ని సమర్పించనున్నారు. ఏకంగా 121 కిలోల మేలిమి బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన P4 కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తం మీద అయితే సమావేశం జరుగుతుంటే ప్రస్తావన తీసుకొని వచ్చారంటే ఆయన పేరైతే బయట పెట్టొద్దని చెప్పేసి చెప్తుంది. P4 కింద దత్తత స్వచ్ఛందమే. సీఎం చంద్రబాబు బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం ముఖాముఖి. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శకాలుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై హైకోర్టులో పిటిషన్. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్. హరిహర వీరమల్లు చిత్రానికి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఆరోపణ. పవన్ పై సిబిఐ విచారణకు ఆదేశించాలని పిటిషన్ లో అభ్యర్థన. మొత్తం మీద ఇక డిప్యూటీ సీఎం సినిమాల్లో పాల్గొనడంపై హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇట్లుంటది అనమాట ఇక కథ. రాజకీయంలో ఉండి సినిమాలలో ఎట్లా ఇది చేస్తారు అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చారు మొత్తం మీద. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. ఓర్వలేక రాజధానిపై వైకాపా దుష్ప్రచారం. మంత్రి మంగళపూడి అంత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైకాపా నేతల్లో మార్పు రాలేదు. అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొత్తానికైతే ఇక అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏం తప్పుదోవ పట్టించినా ప్రజలైతే చైతన్యవంతంగానే ఉన్నారు. ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ఎల్జీటీవీ లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.